వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పైడర్ గేమింగ్ ఎఫ్ఎఫ్. మనం అయితే రోజైతే మన నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాము. నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడ మన కొత్త ఇల్లు ఉంది చూసేసి రాత్రి పండుకొని మళ్ళీ పొద్దున వచ్చేదాము. మనమైతే వెళ్తున్నాము మరి నాన్నమ్మ వాళ్ళ ఇంటికి. అయితే ఇక పెట్స్ ఏం లేవు, రోజు పెట్స్ ఆడుకుంటావు కదా అంటే మరి పెట్స్ని అయితే మరి ఏమంటారు పని మనిషి అయితే తీసుకొని బయటికి వెళ్ళాడు. అంటే మనమైతే వెళ్తున్నాము. ముందే మన దేవుని అయితే మొక్కుకొని వెళ్దాము. ఎందుకురా అంటే మొక్కుకొని వెళ్తే మనకి మంచిగా జరుగుతుంది ఏదో ఒకటి. అయితే డ్రాగన్ ఫ్లై మీద ఎగురుకుంటూ వెళ్దాము. అందరు మొక్కోండి దేవుణ్ణి. ఇప్పుడు చూపిస్తాను, అందరు మొక్కోండి. దేవుని మొక్కోండి. ఇంకా మొక్కున్నారా, మనమైతే వెళ్దాము. డ్రాగన్ ఫ్లై మీద వద్దు, మళ్ళీ తప్పిపోతాము. మరి మంచిగా గుర్రం మీద సవారీ చేసుకుంటూ వెళ్దాము. గుర్రం మీద సవారీ చేద్దాము. డ్రాగన్ ఫ్లై అయితే పెట్టేసి గుర్రం మీద వెళ్తున్నాము. సరే గాయ్స్, నన్ను అయితే మరి ఊరికి వెళ్ళాక కంటిన్యూ వీడియో చేస్తాను. హాయ్ గాయ్స్, అక్కడ మీకు కనబడుతుందా ఒక ఇల్లు, అదే మరి నాన్నమ్మ వాళ్ళ ఇల్లు. మనమైతే వెళ్దాము. గుర్రం అయితే దుంకట్లేదు, అమ్మాయి దుంకేసినాము. ఇప్పుడైతే మనమైతే వెళ్ళాము మరి నాన్నమ్మ వాళ్ళ ఇంటికి. చూడండి మొత్తం హైట్ ఉంది. మొత్తం మనమైతే ఇంటితే వెళ్ళిపోదాం. డ్రాగన్ ఫ్లై మీద అక్కడ మనమైతే మెట్లు కట్టియలేదు, మెట్లు కట్టిద్దాం. ఇదైతే చూడండి మా నాన్నమ్మ వాళ్ళకైతే ఏమంటారు ఇక్కడ పూలు తెంపుదాం పైన. మనం ఎప్పుడైతే చెట్లు అయితే కాస్తాం పైన. మరి ఇల్లు చాలా బాగుంది కదా, చూడండి. సామాన్లు ఇట్లా ఇంకా ఇది కొత్త ఇల్లు కాబట్టి చాలా సామాన్లు పెట్టలేదు, కొన్నే పెట్టాము. చూసుకోండి. అయితే పైన వచ్చి తీసేద్దాము. ఇంటికి వచ్చేసినాం కదా. ఇదైతే మన బాత్రూమ్ ఫ్రెండ్స్. చూడండి కడితే కొత్త ఇల్లు కదా, అందుకని కొంచెం నీట్గా కనపడుతుంది. మరి పిల్లి ఫ్రెండ్స్, అది మన ఫ్రెండ్ పిల్లి. చూడండి ఇది మన కిచెన్ రూమ్. ఇక్కడ దొంగచాటున వెళ్ళి తినేయచ్చు ఫ్రూట్స్. ఇంకో పైన అయితే అవన్ ఉంది, అవన్లో పెట్టుకొని పిజ్జా అవన్నీ మనం అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అయితే స్టవ్ ఉంది, ఇంకొకటి ఉంది మనకు తీసుకోవచ్చు. చాలా చిన్నగా ఉందిరా అంటే మీకు చిన్నగా అనిపిస్తుంది కానీ మస్తు పెద్ద అవుతుంది. ఇక్కడ దూరం పని చేద్దాము. ఈరోజు అయితే మన ఇక్కడ కూర్చొని ఏమైనా చేద్దాం అనిపిస్తుంది, బట్ మనకి చేయబుద్ధి కావట్లేదు కాబట్టి మనం అయితే బయటకు వచ్చేసినాం. బయట చూపిస్తాను ఫ్రెండ్స్ మన గార్డెన్. ఇప్పుడు మన చెట్టు ఇది. మా నాన్నమ్మ అయితే మొక్కలంటే చాలా ఇష్టం, అందుకని అన్ని మొక్కలే. ఇవన్నీ మొక్కలే చూడండి, అన్ని మొక్కలే. ఇవి కూడా ఒక చెట్టు ఫ్రెండ్స్. అక్కడ చుట్టుముట్టు అయితే ఆడ ఎండిపోయి ఉంది, ఎండాకాలం కదా. మా నాన్నమ్మ వాళ్ళ ఊర్లో అయితే మొత్తం అట్లా కొన్ని ప్లేసెస్లో అట్లా ఉంటుంది. ఏదో ఒక రోజు అక్కడికైతే ఎండాకాలంలో వెళ్ళి చూపిస్తాను. అక్కడ వ్యూ ఏందో, అక్కడ కొన్ని చిన్న గుడిసెలు ఉంటాయి, ఆ గుడిసెలలో చూపిస్తాను. మనమైతే ఇక్కడైతే చూపిస్తున్నాం. చూడండి ఇదైతే మరి చెట్టు. ఇంకేం చేద్దాం అంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, రాత్రి అవుతుంది. వీడియో మరి నాకైతే వచ్చేస్తుంది. రాత్రి పూట అన్నం తిని అందుకుంటాము. ఇక్కడైతే మనమైతే రాత్రిపూట నిప్పు పెట్టుకొని మేము ఇక్కడ మా నాన్నమ్మ పండుకున్నప్పుడు చెప్పాలా ఫ్రెండ్స్, ఎవరు చెప్పకండి. మా నాన్నమ్మ పండుకున్నాక మేము బయటకు వచ్చేసి నిప్పు పెట్టుకొని అలా మంచిగా కాపుకుంటాము. కొంచెం అయితే రాత్రి అవుతుంది కదా, రాత్రి అయినాక కంటిన్యూ వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్. పెద్ద రాత్రి అవుతుంది, బట్టలు మార్చేసుకున్నాము. ఇప్పుడు ఎందుకు అంటే చాలా ఉడకపోస్తుంది, బట్టలు మార్చుకొని వేసుకున్నాము. మనం
మనమైతే చలి పెడుతుంది కాబట్టి బట్టలు మార్చేసుకున్నాము. తెలియకుండా మనం బయటకు వచ్చేసాము. అరే ఇక్కడికి డోర్ అయితే బంద్ చేద్దాం. అమ్మాయి చూడండి పెట్టుకున్నాము మనము. ఇప్పటిదాకా అయితే అక్కడైతే ఉడిచాయి గొలుసు అనుకుంటూ అడిచాయి. చాలా భయం లేచింది. అందుకని మంట పెట్టేసి ఇంట్లోకి వచ్చిన బట్టలు మార్చుకున్నా. అడిస్తే బాగుంటుంది. చూడండి పైన వ్యూ చూడండి. చుక్కలు రాత్రి చంద్రుడిలా, చల్లని రాత్రి వెన్నెలగా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అడుస్తుంది. అమ్మా నాకైతే గట్టిగా భయం లేస్తుంది ఫ్రెండ్స్. మనమైతే నైట్ అయితే మంచిగా కూర్చున్నాం కాబట్టి కూర్చున్నారా నిజంగానే ఇట్లా ఉంటాడు. ఇట్లా పెట్టారు కనబడుతుంది. అమ్మయ్య అయితే మంచి వేడి అయితే ఉంది. మళ్ళీ మనమైతే మనకైతే ఇక ఫ్రెండ్స్ ఎవరో మన ఫ్రెండ్ గారు అయితే ఫోటో పంపించిండు చూడండి. ఫోటో దిగుదాము. ఒక ఫోటో ఉంది పంపించిండు. ఫోటో దిగుదాం. ఇట్లా వద్దు ఫ్రెండ్స్ వద్దు. నేను మాట్లాడతాను ఏమొద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు చాలాసేపు కూర్చున్నాం బయట. పొద్దున అవ్వబోతుంది. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంటికి వెళ్ళి పండుకుందాము. డ్రెస్ ఏం పెట్టుకున్నాము అంటే పడుకున్నప్పుడు నైట్ డ్రెస్ ఏం పెట్టుకుంటాం. మనం పడుకున్నప్పుడు నైట్ డ్రెస్ పెట్టుకుంటాము. పడుకున్నప్పుడు అయితే నైట్ డ్రెస్ పెట్టుకుంటాము. సరే అరే ఇంకా నైట్ డ్రెస్ రాలేదా? రౌండ్ మనం వేసుకోలేదు. ఓకే ఇక బాయ్. నేనైతే ఇంటికి వెళ్తున్నా. అయితే నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాము. బాయ్ బాయ్ టాటా.